ఎన్నికల ముంగిట ఇంటెలిజెన్స్ డీజీ సహా ఇద్దరు ఎస్పీల ఆకస్మిక బదిలీకి కారణమేంటని సీఎం ప్రశ్నించారు. ఆర్థిక నేరస్తుడు విజయసాయిరెడ్డి పిటిషన్ ఆధారంగా బదిలీ చేస్తారా అని నిలదీశారు. ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బంది పెట్టాలని చూడడం సరికాదని ఆక్షేపించారు. ఏ కారణంతో బదిలీ చేశారని సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎప్పుడు కూడా ఏదైనా ఉంటే ఒక పద్ధతి ప్రకారం బదిలీ చేస్తారు తప్ప దాన్ని డిస్క్రీట్ కూడా ఎంక్వైరీ చేస్తారు తప్ప ఒక ఆర్థిక నేరస్తుడు విజయసాయి ఆ ఆర్థిక నేరస్తుడు ఇచ్చిన పిటిషన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తిత్వం లేని వ్యక్తుల యొక్క పిటిషన్ ఆధారంగా చేసుకుని వీళ్ళు చేయడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. అదిగా కూడా ఇచ్చిన పిటిషన్ 24 గంటలు తిరక్క మునిపే ఈ ట్రాన్స్ఫర్ చేయడం అంటే మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, కేసీఆర్ ఈ ముగ్గురు ఆడిన నాటకాలు ఇవన్నీ. ఈరోజు దీంట్లో మనం చూస్తే డీజీ ఇంటెలిజెన్స్ బాధ్యత ఎలక్షన్ కమిషన్ లేదు. ఆ లిస్టులో కానీ నోటిఫికేషన్లో కానీ ఎక్కడ ఇంటెలిజెన్స్ ఉండదు. అలాంటప్పుడు అది వాళ్ళ పరిధిలో కాదు. వాళ్ళ పరిధిలో లేని విషయం కూడా వాళ్ళు ఇంటర్ఫియర్ చేయడం అనేది చాలా బాధాకరం. ఇంకొక పక్కన ఇంటెలిజెన్స్ అనే వ్యక్తి సీఎం సెక్యూరిటీ కూడా చూస్తారు. ఈరోజు నేను Z+ కేటగిరీ ఇంతమంది నా మీద అటెంప్ట్ మర్డర్ కూడా జరిగింది. 24 క్లేమోర్ మైన్స్ కూడా బ్లాస్ట్ చేశారు. అలాంటి నేను 24 గంటలు తిరుగుతూ రాత్రి కూడా తిరుగుతుండే పరిస్థితి. అలాంటి సమయంలో ఎన్నికలకు సంబంధం లేని వ్యక్తి ఇంకొక పక్కన ఎక్కడ కూడా ఎన్నికలకు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ పర్యవేక్షణ వ్యక్తి ఎన్నికల కమిషన్లో లేని వ్యక్తిని చేయడం అనేది చాలా దుర్మార్గం. నిన్నే మనం చూసాం 31 కేసుల్లో క్రిమినల్ కేసులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడిగా అఫిడవిట్ చేశారు. అందులో A2 విజయసాయిరెడ్డి. కనీసం ఎన్నికల కమిషన్ ఆలోచించాల్సింది ఎవరు ఏంటి, ఎవరి వ్యక్తిత్వం ఏంటి, ఎవరి చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు చేయడం అనేది చాలా బాధేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పైన మేము చాలా రోజుల నుంచి పోరాడుతున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా పతనావస్థ తీసుకొచ్చాను, దుర్వినియోగం చేశాను. సిబిఐ, ఆర్బీఐ, గవర్నర్ వ్యవస్థ, ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిడిటి ఇలా అన్నీ కూడా భ్రష్టు పట్టే పనికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఏ పని చేసినా నిష్పక్షపాతంగా చేయాలి తప్ప ఏకపక్షంగా చేయడం కరెక్ట్ కాదు. ఎన్నికల కమిషన్ ఒక ఎన్నికలు నిర్వహిస్తారు రాజ్యాంగబద్ధంగా. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు పరిధులు ఉన్నాయి. మీరు కూడా ఎన్నికలు చేసేటప్పుడు మీ అధికారాలను ఉపయోగించేస్తే మాకు అబ్జెక్షన్ లేదు, కానీ మేమందరం కూడా ఫాలో అవుతాం. కానీ ఏకపక్ష నిర్ణయాలు వాళ్ళు చెప్పినట్టు చేసి ఒక రాజకీయ పార్టీని ఇబ్బంది పెట్టే చేయాలనుకుంటే మాత్రం అది మంచిది కాదు. ఈరోజు అదే జరిగింది. కావాలని ఇలాంటి వ్యక్తులు పదే ఫిర్యాదులు చేయడం, ఫిర్యాదులు చేస్తే అవన్నీ కూడా ఎక్కడ కూడా చాలా మంది ఆఫీసర్ని సవాళ్లు చేయడం, డీజీపీని బెదిరించడం, అధికారులు బెదిరించడం, ఈ పోలీసుల మీద మాకు నమ్మకమే లేదని మాట్లాడడం, ఇక్కడ అధికారులను హెచ్చరించడం, మేమే అధికారంలోకి వస్తాం, మేము మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం, ఇవన్నీ చెప్పినప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేస్తాం? మేము ఇచ్చిన కంప్లైంట్కి మాత్రం మీరు యాక్షన్ తీసుకోరు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్కి మాత్రం విత్ ఇన్ నో టైం యాక్షన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో ఢిల్లీకి వెళ్లి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చారు, దొంగ ఓట్లని చేర్చారని, ఓట్లు తీసేస్తున్నారని. దానిపైన ఎన్నికల కమిషన్ అందరినీ అలర్ట్ చేశారు. ఆ తర్వాత చేసిన పని వాళ్ళే చేశారు. తెలంగాణ ఎన్నికల్లో 25 లక్షల ఓట్లు తీసేశారు. ఇక్కడ కూడా 9 లక్షల ఓట్లు తీసేయడానికి పథకం చేశారు.
ఎప్పుడైతే మేము అప్రమత్తమయ్యామో మా వాళ్ళందరినీ అప్రమత్తం చేశాము, కంప్లైంట్లు పెట్టాము. ఈరోజు మీరు చూస్తే 85% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే జెన్యున్ ఓట్లు తీసేశారు, ప్రజల ఓట్లు తీసేశారు. ఓట్ల దొంగలు పట్టుబడ్డారు. ఓట్ల దొంగలతో పట్టుబడిన తర్వాత ఎన్నికల కమిషన్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకు మేము ఒక సిట్ వేసాం, సిట్ ఎంక్వైరీ చేస్తున్నారు, ఎందుకు ఐపీ అడ్రస్ వేరేవారు? మీరు ఐపీ అడ్రస్ ఇవ్వకుండా నిన్న వాళ్ళు వెళ్ళి మా వాళ్ళని హెరాస్ చేస్తారు కాబట్టి మీరు ఏం యాక్షన్ తీసుకోవద్దంటే మళ్ళీ మీరు యాక్షన్ తీసుకోరా.